యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము ఈ దినము నుండి, ఈ వారం నుండి కొరింథీ పత్రిక మనము అధ్యయనం చేద్దాం. అయితే కొరింథీ పత్రిక తెలుసుకోవాలంటే దాని పుట్టుకు తెలుసుకోవాలి కదా. ఏమండి, చాలాసార్లు మీరు తెలుగువారా అని ఆగట్లేదు. తెలుగువారా అని అడిగిన తర్వాత అమెరికాలో మీరు తెలంగాణ, ఆంధ్ర అని అడుగుతున్నారు. అక్కడితో సరిపోట్లా. తెలంగాణ, ఆంధ్ర అయితే తెలంగాణలో ఎక్కడా అని అడుగుతున్నారు, ఆంధ్రాలో ఎక్కడా అని అడుగుతున్నారు. అంటే మూలాలు కావాలి మనకి. ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా, ఒక వ్యక్తి గురించి అన్వేషించాలన్నా, ఒక వస్తువు గురించి తెలుసుకోవాలన్నా మూలాలు కావాలి. ఇప్పుడు కొరింథీ పత్రిక మనం ప్రారంభించే ముందు ఆ కొరింథీ పట్టణంలో మందిరం ఎలా ప్రారంభించబడింది అది మనం ఈరోజు తెలుసుకుందాం. లేదంటే ఇంట్రొడక్షన్ టు కొరింథియన్స్ అనేది మనం తెలుసుకుందాం. కానీ వచ్చే వారం నుండి కొరింథీ పత్రికలోకి మనం వెళ్తాం. పౌలు గారు కొరింథీ సంఘానికి, ఆయన సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయాక ఆ సంఘము ఎలా ఉంది, ఏంటి, ఆ సంఘం ఎలా ఉండాలి అని ఒక గంభీరమైన పత్రిక రాస్తాడు. అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మ్యారేజ్ గురించి ఉంటుంది, ఆరాధన ఎలా చేసుకోవాలో ఉంటుంది, స్త్రీలు పురుషుల యొక్క పద్ధతి మందిరంలో ఎలా ఉండాలో ఉంటుంది, అలాగే పులియని పిండి గురించి 5వ అధ్యాయంలో పాపం గురించి ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనకి దేవుడు చక్కటి వాక్యం చెప్పే దేవుని బిడ్డల్ని ఇచ్చారు కాబట్టి కొన్ని అంశాలు కొంతమంది బ్రదర్స్ తీసుకుంటారు, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు కొరింథీ పత్రికలో నుండి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా, ప్రభా నాతో మాట్లాడండి, ఈరోజు ఒక క్రొత్త విషయాన్ని నాకు తెలియజేయండి, నాలో ఏది కరెక్ట్గా లేదు, ఏది సరిగ్గా లేదు. కొరింథీ సంఘము మన సంఘాలకి, ఇప్పుడున్న కొరింథీ రోజులకి మన రోజులకి చాలా 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 ఈక్వాలిటీ ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా రండి, ప్రభు సహాయాన్ని మనము కోరుకుందాం. అయితే అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన మార్చాడు. ఆయన మొదటి మిషనరీ జర్నీలో కొన్ని చోట్ల సంఘాలు కట్టాడు. రెండవ మిషనరీ జర్నీలో ఆయన ఈ కొరింథ్ అనే పట్టణానికి వచ్చాడు. ఆయన కొరింథ్ అనే పట్టణానికి వచ్చి అక్కడ సంఘాన్ని ప్రారంభించాడు. కానీ కొరింథీ గురించి మనం తెలుసుకోవాలి, ఆ సిటీ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. ఒక వేదాంతి ఏమన్నాడంటే, కొరింథ్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ మిక్చర్ ఆఫ్ లాస్ ఏంజలీస్ అండ్ న్యూయార్క్, వాల్ స్ట్రీట్ అన్నాడు. అంటే లాస్ ఏంజల్స్ పట్టణం మనందరికీ తెలిసిందే, లాస్ వేగస్ మనందరికీ తెలిసిందే, జోదము, కెసినో, లగ్జరీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ లాస్ ఏంజలీస్లో ఉంటాయి, లాస్ వేగస్లో ఉంటుంది. ఈ లాస్ అన్నిట్లో అన్నీ లాస్టే. తర్వాత వాల్ స్ట్రీట్ ఆఫ్ న్యూయార్క్. ఎవరైనా వెళ్ళారండి? ఎప్పుడైనా వెళ్తే ఇంకా అందరూ షూటు బూట్లు ఉంటారు, టైల్లో ఉంటారు. ఇప్పుడు స్క్రీన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం చిన్నప్పుడు ద బిజీ స్ట్రీట్ ఆఫ్ న్యూయార్క్, ద న్యూయార్క్ బ్రోకర్స్ అనేవి విన్నాం. కానీ ఇప్పుడు అదేం లేదు, అంత టెక్నాలజీ అయిపోయింది. కానీ ఆ వాల్ స్ట్రీట్లో కానీ మీరు నడిస్తే ఎంతో బిజినెస్ పీపుల్, అఫీషియల్స్, బిజినెస్ టైకూన్స్ ఆ రోడ్లో నడుస్తూ ఉంటారు. అంటే అలాంటి ఆర్థికమైన దాన్ని అలాగే ఎంటర్టైన్మెంట్ దాన్ని కలిపితే కొరింథ్ పట్టణం. ఈ పట్టణము ఇస్థమస్ ఆఫ్ కొరింథ్, అంటే ఇది ఒక పోర్ట్ లాంటిదే. గ్రీసుకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ ఈ కొరింథ్ ద్వారా వెళ్తే చాలా టైం సేవ్ అవుతుంది. అలా సేవ్ అవ్వడం వల్ల వీళ్ళు కమర్షియల్గా బాగా డెవలప్ అయ్యారు, డబ్బులు బాగా వచ్చాక ఇప్పుడు ఆటలు మొదలవుతాయి. గేమ్స్ చాలా డేంజర్, ఆటలు చాలా ప్రమాదం. ఈ కొరింథీలో ఒలింపిక్స్కి మేము ఎందుకు వెళ్ళాలి, మాకంటూ ఒక గేమ్స్ కావాలని ఇస్థమస్ ఆఫ్ గేమ్స్. అంటే ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి? ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 4 ఇయర్స్కా? మోస్ట్లీ 4 ఇయర్స్. కానీ ఈ ఇస్థమస్ గేమ్స్ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగాయి కొరింథీలో. అంటే వాళ్ళు గేమ్స్ అంటే పిచ్చి, ఆటగాళ్ళంటే పిచ్చి. దే యూస్ టు వర్షిప్ ప్లేయర్స్. అప్పుడు మనం ఎలాగైతే పిల్లలు NFL ఫైనల్స్ జరుగుతున్నప్పుడు, లేదంటే సూపర్ బౌల్ జరుగుతున్నప్పుడు అమెరికాలో ఆ గేమ్ డేస్ ఎలాగైతే పిచ్చో, ఆ రోజుల్లో ఆటలంటే అంత పిచ్చి వాళ్ళకి. సో గేమ్స్ కమర్షియల్గా వాళ్ళు బాగుండేవారు. అంతేకాకుండా వాళ్ళు ఎపిక్యూరియన్ థాట్, ఫిలాసఫీ అనేది ఈ సిటీలో ఎక్కువ ఉండేది. ఈ ఎపిక్యూరియన్ థాట్ అనేది ఏంటంటే, నీ ప్లెజర్స్ని వెతుకు, నీకెందులో ఆనందమో అది నువ్వు పొందుకో,
ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ ఫర్ టుమారో వీ డై. దేవుడి మాటని అలా జస్ట్ ట్విస్ట్ చేశాడు అంతే. యేసుప్రభు ఏమన్నాడు? రేపటి గురించి ఆలోచించగాని అన్నాడు. కానీ వీళ్ళేమంటారంటే, రేపు ఎలాగో చచ్చిపోతావు కదా, ఈరోజు నువ్వు ఎంజాయ్ చేయి, ఈరోజు నువ్వు ఆనందాన్ని పొందుకో, తాగు, తిను, నీకు వ్యభిచారం అంటే ఇష్టమా, వ్యభిచారం చేయి, నీకు ఏది ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నావా, ఎక్కడికన్నా వెళ్ళు. నో అంటే ఫ్రీడమ్ అండ్ లిబర్టీ, నిన్నెవరూ ప్రశ్నించకూడదు. అది ఎపిక్యూరియన్ థాట్. చూడండి ఈ పట్టణం ఎలాంటి గందరగోళమైన పట్టణమో. కమర్షియల్గా బాగున్నారు, ఆటలు పిచ్చి, ఆటలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. తర్వాత వీళ్ళు ఎపిక్యూరియన్ థాట్ అంటే ప్లెజర్స్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్ వర్ సీన్ యాజ్ లైఫ్స్ అల్టిమేట్ గోల్. నీకున్న స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాలంటే ఆటలాడడానికి వెళ్ళు, నీకున్న స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే సినిమా చూడు, నీకున్న స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఆర్ట్ చిత్రాలు చూడడానికి వెళ్ళు, లేదా పిక్చర్స్ చూడడానికి వెళ్ళు. చిత్రకారులు, ఫేమస్ చిత్రకారులు ఇక్కడ ఉండేవారు. 2 టాప్ ఆడిటోరియంస్ ఉండేవి ఈ చుట్టుపక్కల, కొరింథు చుట్టుపక్కల. ఇది అకాయాకి మెయిన్ క్యాపిటల్ కొరింథు, అకాయా ప్రాంతానికి. సో ఇక్కడ పొలిటికల్గా కూడా చాలామంది లీడర్స్ ఉండేవాళ్ళు. ఆ పొలిటికల్ లీడర్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ చుట్టూ అంటే మన ఇండియాలో నేను ఫస్ట్ టైం నాకు కాలిఫోర్నియా బైబిల్ కాలేజీలో సీట్ వచ్చింది అనగానే మా ఫ్రెండ్స్ అబ్బా ఇంకే సూపర్ అన్నారు. అంటే లోకస్తుల విధంగా, అంటే కాలిఫోర్నియా అంటే మా వాళ్ళ దృష్టిలో సినిమా, హాలీవుడ్, హీరోలు, హీరోయిన్స్ అలా అనుకున్నారు నా స్నేహితులు. అంటే ఈ కొరింథ్ అనేది కూడా అలాంటి సిటీ. కొరింథ్కి వెళ్ళాలన్నా కూడా చాలా డబ్బులు ఉండాలి, పేదవాడు ఆ సిటీలోకి వెళ్ళలేడు. చూడండి, ఇది చూడడానికి మన రోజుల్లాగా ఉందిగా. అంతేకాదు ఎపిక్యూరియన్ థాటే కాదు, ఇక్కడ స్పిరిచువల్ టెంపుల్ ఆఫ్ అఫ్రోడైట్ ఉంది. ఎప్పుడైతే స్వేచ్ఛ అనేది ఉంటుందో, ఆ స్వేచ్ఛకి హద్దులు ఉండవో, అప్పుడు ఏమవుతుందంటే ఆత్మీయతలోకి మోరల్స్ అనేవి ఉండవు. అఫ్రోడైట్ అనే టెంపుల్లో వ్యభిచారం అనేది తప్పే, కానీ హోలీ ప్రాస్టిట్యూషన్, దానికి ఏం యాడ్ చేశారు? హోలీ ప్రాస్టిట్యూషన్ అంటే పరిశుద్ధ వ్యభిచారం. అంటే వాళ్ళు ఆ దేవతను పూజించేటప్పుడు వ్యభిచారము ఆ ఆరాధనలో భాగం అంట. అబ్బా, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, వరుసలు లేని ఊరది కొరింథు పట్టణం. అంతేకాదు ఎప్పుడైతే స్వేచ్ఛ అనేది ఉంటుందో మోరల్ లాక్సిటీ అనేది వస్తుంది. అంటే ఇంక మోరల్స్తో పని ఉండదు. ఎవరు నీకు అమ్మ తప్పు అని అనడానికి కుదరదు, ఎవరిని అడగడానికి అనేది ఉండదు. సాక్రెడ్ ప్రాస్టిట్యూషన్ గురించి అంటే ఇక ఎవరు ప్రశ్నించడానికి సరిపోరు. ఎలాంటి ఆ రోజులు ఆలోచించండి, ఈ రోజులు కూడా అలాగే తయారవుతూ ఉన్నాయి. భార్యతో వెళ్ళే కన్నా భార్యతో వెళ్తే అది హుందాతనంగా ఉంటుంది, కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడతో కూడా పబ్లిక్గా ధైర్యంగా తిరిగే ఊరది. అంటే ఒక మొరాలిటీ అనేది ఉండదు, మోరల్ లాక్సిటీ అనే దిగజారిపోయేతనం, ఒక హద్దులనే ఉండదు, ఒక భయం అనేది ఉండదు. ఇది కొరింథు పట్టణం. అంతేకాదు హెడోనిస్టిక్ లైఫ్ స్టైల్, అది ఆనంద కేంద్రిత జీవితం. నీకెందులో హ్యాపీనెస్ ఉందో యూ సీక్ దట్, నీకెందులో ప్లెజర్ అనిపిస్తుందో అందులో వెళ్ళిపో, నువ్వు ఇంకేం ఆలోచించు. హెడోనిస్టిక్ లైఫ్ స్టైల్, నాకు ఇది అవసరం అంతే, నాకు ఇలా ఉండాలి అంతే. ఇండియాలో ఒక అబ్బాయి అసలు మాట్లాడుకోవాలంటే భయపడతారు, కానీ అమెరికాలో యూనివర్సిటీస్లో కొన్నిసార్లు పేరెంట్స్ ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటారు, మా అబ్బాయి ఎవరో అమ్మాయితో ఉన్నారంట, బ్రదర్ మీరు ఒకసారి. నేను ఎందుకు వెళ్తాను అంటే, నేను వెళ్ళి ఆ అబ్బాయిని ప్రశ్నించే ధైర్యం కూడా నాకు, దట్ ఈస్ హెడనిస్టిక్, వాడి ఇష్టం అది. అంటే ప్రశ్నించకూడదు. కొన్నిసార్లు మిషనరీస్ ఫోన్ చేస్తారు, మాకు వీళ్ళ రిలేషన్షిప్ అర్థం కావట్లేదు గాడ్ అని. అది బాయ్ ఫ్రెండ్ అర్థం కాదు, గర్ల్ ఫ్రెండ్ అర్థం కాదు, వీళ్ళిద్దరూ కలిసి ఎలా ఉంటున్నారు నాకేం అర్థం కావట్లేదు గాడ్ అని. మిషనరీ మేమంటాం, సార్ దిస్ ఈజ్ మనం అడగకూడదు, మీరు మళ్ళీ వాళ్ళ పర్సన్. అంటే చూడండి, హెడనిస్టిక్ అంటే ఎవరన్నా తప్పు చేస్తున్నా భయము భక్తి లేకుండా ఉంటున్నా మనం వాళ్ళని అమ్మ ఏంటిది అని అడగడానికి సరిపోం. హెడనిస్టిక్ ఆనంద కేంద్రిత జీవితం. అంతేకాదు చివరిగా మనం చూస్తే ద గ్రీక్ వర్బ్ కొరింథియాజోమి, అంటే ఆ రోజుల్లో ఒక మాట ఉండేదంట, కొరింథియన్ అనేవారంట. అది వర్బ్. ఎందుకు వర్బ్ అయిందంటే, అరే నువ్వేంట్రా కొరింథియోళ్ళలాగా ఉన్నావు అని అంటారంట. నువ్వేంట్రా కొరింథియన్ లాగా ఉన్నావు అంటే నీకు విలువలు లేవు, నీకు భయం లేదు, నీ ఇష్టం వచ్చి నా ఇష్టము,
ఎపిక్యూరియన్ థాట్లో నుండే చాలా ఫిలాసఫీస్ బయటకు వచ్చాయి. నా ఇష్టం, అంతా నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తా అనే ఊరు ఈ కొరింథు పట్టణం. భయము లేని కొరింథు పట్టణం. స్పిరిచువల్గా రప్చర్ అంటే వ్యభిచారం అనేది దేవాలయాల్లో పబ్లిక్గా జరిగే పట్టణం. ఆటలు పిచ్చి ఉన్న పట్టణం. కమర్షియల్, డబ్బు సంపాదనే ధ్యేయంగా నేను కష్టపడుతున్నా, నేను ఎంజాయ్ చేస్తా, కష్టపడుతున్నా ఎంజాయ్ చేస్తా, కష్టపడుతా ఎంజాయ్ చేస్తా, ఈ కాన్సెప్ట్తో ఉండే పట్టణం ఈ కొరింథు పట్టణం. ఇలాంటి పట్టణాన్ని మనం చూస్తే ఇప్పుడు మన రోజులకి ఈ పట్టణానికి ఏమైనా తేడా ఉందండి? మన రోజులు ఎలా ఉన్నాయి, ఆ పట్టణపు రోజులు ఎలా ఉన్నాయి? ఫ్రీడము, స్వేచ్ఛ, లిబర్టీ అని చెప్పి రీడిఫైనింగ్ అయిపోతూ ఉంది. మ్యారేజ్కి ఒకప్పుడు ఒక డెఫినేషన్ అనేది ఉండేది, రిలేషన్షిప్స్కి ఒక డెఫినేషన్ అనేది ఉండేది, జెండర్కి ఒక డెఫినేషన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు రీడిఫైన్ అయిపోతుంది. మళ్ళీ దాని డెఫినేషన్లు మారుస్తూ ఉన్నారు. స్వేచ్ఛ అని చెప్పి, ఫ్రీడమ్ అని చెప్పి, భయం లేకుండా బ్రతుకుతున్న ఆనాటి కొరింథు దినాలు ఈనాటి మన దినాలకి తేడా లేదు. ఈరోజు కొంతమంది ఉదయం ఆరాధనలో నాకు ఎంత బాధ వేసిందంటే, ప్రభువుని ఆరాధించే సమయంలో యవనస్తులు ఫోన్ పట్టుకొని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారు. అంటే వాడికి దేవుడి కన్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కువైపోయింది. అంటే మేము వాళ్ళని వెళ్ళి ప్రశ్నించడానికి కూడా సరిపోవట్లేదు, మాకు ధైర్యం లేదు. ఎందుకంటే ఇది ఇండివిజువల్, అది వాడి ఇష్టం. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సొసైటీ అలాంటి వాళ్ళు మందిరంలో కూర్చొని ఆరాధన సమయంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నా వాళ్ళని వెళ్ళి అది తప్పు అనడానికి కూడా మాకు ధైర్యం లేని రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. అవి వాళ్ళకి విగ్రహాలు అయిపోయి, అంటే అసలు ఆరాధన అనేది ఎంత శ్రేష్టమైన సమయం. ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియ ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనము ధ్యానించే సమయంలో వాడికి అలాంటి త్యాగంతో, అంటే వాడికి ఆరాధనకు విలువ తెలియలేదని అర్థమైంది. విగ్రహాలు, వాళ్ళు హీరోస్ని, ప్లేయర్స్ని, కన్సర్ట్స్, మ్యూజికల్ కన్సర్ట్స్ కొరింథులో జరిగేవి. డ్రామా, ఆ పెర్ఫార్మెన్స్లు కొరింథులో జరిగేవి. సో పీపుల్ ఆర్ హ్యూజ్. అంటే అక్కడికి వెళ్తే పాపము. లాస్ వేగస్ ఎందుకు వెళ్తారు? జూదం ఆడడానికి, కెసినోలకి, తినడానికి, త్రాగడానికి, వ్యభిచారం చేయడానికి. అలాగో కొరింథు పట్టణం అలాంటి భయంకరమైన పట్టణం. అయితే ఇప్పుడు ఈ కొరింథులో దేవుడు ఎలా పని మొదలుపెట్టాడు. భయభక్తులు లేని ఈ కొరింథు పట్టణంలో ముగ్గురు గాడ్లీ పీపుల్, హౌ దే లివ్డ్ ఫర్ గాడ్. దేవుని త్రీ గాడ్లీ పీపుల్ ఆర్ ఎనఫ్ టు చేంజ్ కొరింథ్ అని అనిపించింది ఈ 18వ అధ్యాయాన్ని ఈరోజు మనం చదివినప్పుడు. 3 గాడ్లీ పీపుల్ ఇన్ ద సిన్ఫుల్ సిటీ ఆఫ్ కొరింథ్. ముగ్గురు ప్రభు అలా సమకూర్చడాన్ని ఎలా తీసుకొచ్చాడో తెలియదు. అది అసలు భలే విచిత్రంగా ఉంటుంది. 18వ అధ్యాయానికి రండి, 1వ వచనం మనం చదువుదాం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి. అలాంటి సిన్ఫుల్ పట్టణంలో ఒక ఆయన 100 ఎథెన్స్ నుంచి కొరింథుకు 100 కిలోమీటర్లు అక్కడికి వచ్చాడు. అక్కడ ఇంకోళ్ళు మనం పొంతు వంశీయుడైన అకుల్లాను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. ఈ కపుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈయనేమో సేవ చేసుకుంటూ ఈ ఊరు వచ్చాడు. ఈ దంపతులు ఎలా వచ్చారంటే 2వ వచనం చూస్తే, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీళ్ళేమో మనలాగా ఇమిగ్రెంట్స్గా వచ్చారు. వాళ్ళు వాస్తవానికి పొంతు అనే ఊరు వాస్తవ్యులు వారు. అయితే అక్కడ చక్రవర్తి అయిన క్లౌడియా యూదులందరూ బయటకు పోండి, అసలు నా రాజ్యంలో ఈ ఇటలీ ప్రాంతంలో ఎవరు ఉండొద్దు అన్నప్పుడు వాళ్ళు బతుకు తెరువు కోసం మనలాగా పొట్ట చేత పట్టుకొని కొరింథుకు వచ్చిన జంట. కానీ వీళ్ళు క్రైస్తవులు. పొట్ట చేత పట్టుకొని ఇమిగ్రెంట్స్గా కొరింథుకు వచ్చిన ఒక దంపతులు, సువార్త పని చేస్తూ వచ్చిన ఒక సేవకుడు, ముగ్గురు కలిసి కొరింథును ఊపేశారంతే. మన మాటలో, ప్రస్తుత భాషలో చెప్పాలంటే, పొట్ట చేత పట్టుకొని కొరింథుకు వచ్చిన ఇమిగ్రెంట్ ఫ్యామిలీ అండ్ ఎ గాడ్ సర్వెంట్, వాళ్ళు ముగ్గురు కలుసుకున్నారు. వీళ్ళు దేవుని రాజ్య ప్రతిబింబాలుగా కొరింథులో ఉన్నారు. వీళ్ళు కొరింథులో కలిసిపోలేదు. చాలాసార్లు అమెరికాకి రాగానే, ఈ ఊరికి రాగానే, ఈ సిటీస్కి రాగానే మనోళ్ళు కొత్తగా మూవీ కల్చర్ అలవాటు చేసుకుంటారు, మనోళ్ళు కొత్తగా బియర్ కల్చర్ అలవాటు చేసుకుంటారు, మనోళ్ళు కొత్తగా ఆల్కహాల్ అలవాటు చేసుకుంటారు.
మీకు చాలాసార్లు చెప్తే, ఒక స్టూడెంట్ ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, అంటాడు ఇప్పుడు అన్నా ఇట్స్ ఓకే, మనం ఐటీ ఇండస్ట్రీలో ఉన్నానన్నా, నేను నా మేనేజర్స్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు తాగమన్నప్పుడు తాగితే అది నా కెరియర్కి ఉపయోగపడుతుంది అంటున్నాడు. అంటే ఇతను కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాడు. కానీ పౌలు, అకుల, ప్రిసిల్లా, దే కేమ్ టు దిస్ సిన్ఫుల్ సిటీ అండ్ దే స్టార్టెడ్ లివింగ్ గాడ్లీ లైఫ్. వాళ్ళు ఇలా ప్రభు 3 పీపుల్ని ఆయన తీసుకురావడం జరిగింది, 3 గాడ్లీ పీపుల్ ఇన్ సిన్ఫుల్ సిటీ. కానీ ప్రభు వారిని అలా తీసుకొచ్చాడు. మరి బైబిల్లో కూడా మనం చూస్తే బబులోనికి చాలామంది వచ్చారు. అందులో ఎవరండి ఆ బబులోను సిటీని ఊపింది? ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళు ఏం చేశారు? ఆ పాపపు పట్టణంలో లగ్జరీస్, ఎంటర్టైన్మెంట్, హ్యాంగింగ్ గార్డెన్స్, వీకెండ్ అయితే వెళ్ళడానికి బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నా, వాళ్ళు అలాంటి బాబిలోనియన్ కింగ్డమ్లో రాజ ప్యాలెస్లో ఉంటూ ప్రభు కొరకు గాడ్లీ పీపుల్గా బ్రతికారు. బబులోను రాజ్యంలో దేవుని బిడ్డలు. కొరింథులో నాకు అనిపిస్తుంది, కొరింథు పట్టణంలో ఒక దానియేలు, పౌలు, ఒక షడ్రక్, మేషక్, అకుల, ప్రిసిల్లా లాంటి వాళ్ళు. ఇలాంటి సిన్ఫుల్ సిటీలో వాట్ ఏ గాడ్లీ పీపుల్. వాట్ అబౌట్ అస్ ఫ్రీమౌంట్లో? ఆర్ యు ఏ గాడ్లీ పీపుల్? ఆర్ యు ఏ గాడ్లీ ఉమెన్? ఆర్ యు ఏ గాడ్లీ హస్బెండ్? ఆర్ యు ఏ గాడ్లీ బ్రదర్? అదే 1వ వచనం మనం చూసాం, దేవుడు తీసుకొచ్చిన దేవుని బిడ్డలు కొరింథు పట్టణానికి. మనలాగే ఇమిగ్రెంట్స్ వచ్చారు, కానీ దేవుని కొరకు జీవించారు. 2వది చూద్దాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోయిన క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. 3వ వచనానికి రండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. 2వది, దే ఆర్ డూయింగ్ జాబ్ ఫర్ గాడ్. ప్రభు కొరకు ఉద్యోగం చేస్తున్నారు. వారికి చేతి వృత్తి టెంట్ కుట్టడం, టెంట్ మేకింగ్ అనేది ఆ రోజుల్లో ఒక వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్. ఎందుకంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు సైనికులు టెంట్స్లో ఉండేవారు. చాలామంది బిల్డింగ్లు, రోమా ప్రభుత్వంలో బిల్డింగ్లు అనేవి పెద్ద పెద్ద ఆఫీసర్స్కి, డబ్బున్న వాళ్ళు బిల్డింగుల్లో ఉండేవారు. చాలామంది ఎందులో ఉండేవారంటే డేరాల్లో ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్, గుడ్ ఇన్కమ్. బట్ వాళ్ళు ఆ ప్రొఫెషన్ని, ఆ ఇన్కమ్ని ఎవరి కొరకు వాడారు? దేవుని కొరకు వాడారు. మంచి జాబే, మంచి ఉద్యోగమే, బతుకు తెరువు కోసం కొరింథుకు వచ్చారు. బతుకు తెరువుని వాళ్ళు దేవుడు చేయలే, వర్క్ని గాడ్ చేయలే, వర్క్ని దేవుడు కొరకు వాడుకున్నారు. ఈరోజు కొరింథు లాంటి పట్టణంలో ఉంటాం మనము, బే ఏరియాలో ఉంటున్న మనము, మనకి వర్క్ దేవుడా లేదా దేవుడు కొరకు వర్క్ చేస్తున్నామా? అదే కాన్సెప్ట్లోకి మనం రావాలి. అన్యులకి వర్క్ ఈజ్ గాడ్, కానీ క్రైస్తవులకి వర్క్ ఈజ్ ఫర్ గాడ్. దేవుని కొరకు పని. వేర్ హౌస్లో పని చేస్తున్నారా? మీరు మీ చేతులతో బాక్సులు మోస్తున్నారా? ఆ చేతులు ప్రభు రాజ్యం కొరకు. ఆఫీస్లో కూర్చొని టైప్ చేస్తున్నావా? ఆ టైప్ చేస్తుంది నువ్వు మీటింగ్స్ అటెండ్ అవుతుంది నీ పొట్ట కోసం కాదు, నీ ఫ్యామిలీ కోసం కాదు. ఇట్ ఈస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనకి కొరింథు పట్టణంలో గాడ్లీ పీపుల్గా బ్రతికిన వాళ్ళ జీవితం మనం చూస్తున్నాం. వాళ్ళు కొరింథులో టెంట్ వాళ్ళ చేతులతో కుట్టాలి, ఆ గుడ్డను మోయాలి, బరువును మోయాలి, దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలి. ఈ పని అంతా ఒక పెద్ద ప్రాసెస్, కానీ అది అల్టిమేట్గా దేవుని రాజ్యం కోసమే. అంతేగాని అకుల, ప్రిస్కిలో మనం కిందకి వెళ్ళేటప్పుడు చూస్తే చివరికి అక్కడ కొంతకాలమే పనిచేశారు, పనిచేసినంతసేపు దేవుని కొరకు బ్రతికారు, అక్కడ ఒక మందిరాన్ని కట్టారు, మళ్ళీ అక్కడ నుంచి ఎఫెస్కి వెళ్ళిపోతారు. రియల్ గాడ్లీ లైఫ్ సెటిల్ అవ్వాలి, కట్టాలి, పోగేసుకోవాలి, మనం కూడబెట్టుకోవాలి, అది అన్యుల ఆలోచన. కానీ గాడ్లీ పీపుల్ వాళ్ళు కొరింథుకు వచ్చారు, ఎస్ జాబ్ కోసం వచ్చారు, బతుకు తెరువు కోసం వచ్చారు, కానీ వాళ్ళ అల్టిమేట్ గోలు దాంట్లో నుండి ప్రభు కొరకు బ్రతకాలని వాళ్ళు ఆశించారు. ఈరోజు మనం ఎవరి కొరకు పని చేస్తున్నాం? దేని కొరకు పని చేస్తున్నాం? టెంట్ మేకింగ్ ఈజ్ ఫర్ గాడ్. ఆయన టెంట్ మేకింగ్ చేస్తూ ఇంకో పని కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వారు కలిసి పని చేయుచుండిరి. 4వ వచనంలో, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను.
అతను ప్రతి వారం అంతా పాపం పని చేసుకోవాలి, ఎందుకంటే టెంట్ మేకింగ్ హ్యాస్ సో మచ్ వర్క్. మేబీ వారం అంతా పని చేసుకొని విశ్రాంతి దినమున, ఆ రోజుల్లో శనివారం విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి, మార్కెట్ ప్లేసెస్లోకి వెళ్ళి, ఏమండి ఫార్మర్స్ మార్కెట్గా అనుకోండి మన భాషలో, ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచున్నాడు. ఏ విషయం ఒప్పిస్తున్నాడు? ఏ విషయం కోసం ఒప్పిస్తున్నాడు? ఏ విషయం కోసం తర్కిస్తున్నాడు ఆయన? సువార్త విషయమై ఆయన తర్కిస్తున్నాడు, సువార్త విషయమై ఆయన ఒప్పిస్తున్నాడు. ఎప్పుడైతే నీ లైఫ్ ప్రభు కొరకు అని ప్రారంభిస్తావో, నేను నా జీవితాన్ని గాడ్లీ లైఫ్ అనుకొని నువ్వు నీ లైఫ్ని ప్రారంభిస్తావో, ఆయన వర్క్ చేయడం మొదలు పెడతాడు. పాపం ఒక్కడే పౌలు, అకుల్లా ప్రిస్కిల్లా పాపం ఈయనకి ఇంట్లో ప్లేస్ ఇచ్చి ఈయన్ని పోషిస్తున్నట్టున్నారేమో. పాపం ఆ ప్రిస్కిల్లా ఆయనకు వంట వండి అన్నం పెడుతుందేమో. ఇదంతా చూడండి, అల్టిమేట్గా ప్రభు పని కోసము. వంట వండేది కూడా ప్రభు పని కోసమే, పిల్లల్ని పెంచేది ప్రభు కోసమే, నువ్వు ఉద్యోగం చేసేది ప్రభు కోసమే. ఇది కింగ్డమ్ వ్యక్తి యొక్క ఆలోచన, కింగ్డమ్ విజన్. దేవుని రాజ్య దర్శనం అలా ఉండాలి మనకు. మన దేవుని రాజ్యం కోసం బ్రతకాలి. ఇక్కడ అతను మనం చూస్తున్నాం, ఆయన సమాజ మందిరంలో తర్కిస్తూ ఒప్పిస్తున్నాడు. దేవుడు అప్పుడు ఏం చేశాడో చూడండి, 6వ వచనంలో 5వ వచనంలో, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటందు ఆతురత గలవాడే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పాపం పౌలు అక్కడే ఉన్నాడు. ఆయన టైమింగ్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా పౌలు ఈ సీలను తిమోతిని ఏథెన్స్కి రమ్మన్నాడు, కానీ అక్కడ రావడానికి వాళ్ళకి కుదరలా. వాళ్ళు వచ్చి పౌలు దేవుని పని చేస్తుంటే దేవుడు ఇంకొంత బలం ఇచ్చాడండి. బలం ఇవ్వగానే ఎవరు? సీలయు తిమోతి. దేవుడు ఇతను ఒక్కడే పాపం దేవుని పని చేస్తున్నాడని ఇంకో 2 బ్రదర్స్ని మాసిదోనియా నుండి కొరింథు 4000 కిలోమీటర్లు. కానీ దేవుడు రైట్ టైంకి రైట్ పీపుల్ని అలా తీసుకొస్తాడు మన జీవితంలో కూడా. నువ్వు దేవుని కొరకు పనిచేస్తే ఆయన నీకు హెల్ప్గా అలా తీసుకొస్తూ ఉంటాడు ఆయన సహాయాన్ని. సౌలియు తిమోతి రాగానే అప్పటి వరకు 4వ వచనంలో తర్కిస్తున్న పౌలు, ఒప్పించుచున్న పౌలు కొంచెం స్ట్రెంగ్త్ రాగానే, చిన్నప్పుడు బూస్ట్ తాగగానే ఏమైంది, బూస్ట్ ఈజ్ ద వెంటనే అప్పటి వరకు నీరసంగా ఆడిన సచిన్ ఒక్కసారిగా ఏం చేసేవాడు, గట్టిగా 6లు 4లు కొట్టేసాడు. ఎందుకంటే దానికి అడ్వర్టైజ్మెంట్, బూస్ట్ తాగగానే నాకేమొచ్చింది, బలం వచ్చింది అన్నాడు. అలాగ పౌలు అప్పటి వరకు తర్కిస్తున్నాడు, పౌలు 5వ వచనానికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే సీల తిమోతి పక్కన నుంచున్నారో ఏమైందండి? 5వ వచనంలో, పౌలు వాక్యము బోధించుటందు ఆతురత గలవాడై యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా, ఇంకా రెచ్చిపోయాడు పౌలు, గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ లైఫ్లో కొరింథులో కలిసిపోతే నీ లైఫ్లోకి తిమోతి రాడు. లోకంలో కలిసిపోతే నీ లైఫ్లోకి సీల రాడు. తాగుబోతాడు వస్తాడు, వ్యభిచారి వస్తాడు, లోకస్తులు వస్తారు, వాళ్ళతో కలిసిపోతావు. కానీ నువ్వు వాళ్ళతో కలవకుండా ప్రభువు కోసం ఉంటే నీ లైఫ్లోకి బిలీవర్స్ అనేవాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. పరిశుద్ధమైన కుటుంబాలు నీ జీవితంలోకి యాడ్ అవుతూ ఉంటాయి. దేవుడు కింగ్డమ్ వర్క్ని చూడండి ఎలా పెంపొందిస్తున్నాడు. పౌలు కొరింథులో కలిసిపోలా, ఆటలకు వెళ్ళలేదు. సెలవు రోజు తనకున్నది ఒకే ఒక్క సెలవు. ఆ సెలవుని దేని కొరకు వాడేవాడు? కొరింథులో ప్రభు సువార్త ప్రకటించాలని వాడేవాడు. కానీ ఆటలు జరుగుతున్నాయి, డ్రామాలు జరుగుతున్నాయి, చిత్రకారులు వస్తున్నారు, ఫిలాసఫర్స్, సాక్రటీస్ లాంటి గొప్ప గొప్ప గ్రీక్స్, ఫిలాసఫికల్ థాట్స్, జ్ఞానాన్ని బోధించేవారు ఆ ఊరు వస్తున్నప్పుడు ఆ ఫంక్షన్లకి, ఆ మీటింగ్లకి, ఆ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్కి అతను వెళ్ళలేదు. కానీ తన సెలవుని దేని కొరకు వాడుకున్నాడు? ప్రభు కొరకు, ప్రభు సువార్త కొరకు పౌలు వాడుకున్నాడు. నాకు అది ఎంత చూడండి, దేవుడు పని చేయడం మొదలు పెట్టాడు. ఇఫ్ యూ వాంట్ టు లివ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్, దేవుని కొరకు జీవించాలని నీకు ఆ కోరిక అనేది ఉంటే ఆ కోరికను వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఒక్కో సెలవు రోజుని దేవుని కొరకు వాడాడు పౌలు. ఇప్పుడు సీల తిమోతి యాడ్ అయ్యేటప్పటికి ఇంకా ఉజ్జీవంగా, ఆతురతగా, ఆ మాట ఆతురత అంటే
ఆతురత అంటే కంగారుగా, ఇంకా ఎగ్జైటెడ్గా ఆతురతగా ఏమని చెప్తున్నాడంట. అప్పుడు వరకు స్లోగా మాట్లాడుతున్న పౌలు ఎప్పుడైతే శీల తిమోతి వచ్చారో యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దట్ పవర్ ఆఫ్ గాడ్లీ లైఫ్. నీ లైఫ్లో ఇంకా తిమోతి శీల యాడ్ అయ్యారా? లేదంటే ఇంకా ఒంటరిగానే ఉన్నావా? అసలు పనే మొదలు పెట్టలేదా? దేవుడు నిన్ను అకులలాగా ప్రిసిల్లలాగా ఈ ఊర్లోకి తీసుకొచ్చాడు. ఎస్, ఈ ప్రాంతం పాపపు పట్టణం, అన్నీ నీ చుట్టూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నీ చేతిలో ఒక ఫోన్ బటన్ నొక్కగానే నీకు పాపమంతా నీ ముందే ఉంటుంది. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. మరి అలాంటప్పుడు ఎలా మనం జీవిస్తూ ఉన్నాం? పౌలు ప్రభువు కొరకు, ప్రభు సువార్త కొరకు నిలబడ్డాడు. తర్వాత మనం చూస్తే ఇప్పుడు దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడండి. ఇంకా దృఢంగా ఆతురతగా పనిచేస్తూ ఉంటే 6వ వచనానికి రండి. వారు ఎదురాడి దూషించినప్పుడు, ఎప్పుడైతే ప్రభు పని ఆతురతగా చేస్తున్నాడో ఏమైంది? ఎదురాడి దూషణ. ప్రేయర్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వారు నాకున్న టెన్షన్ మామూలుగా లేవు. ఎన్నెన్నో మిస్అండర్స్టాండింగ్స్ అయిపోయాయి. కానీ దేవుడు మళ్ళీ ప్రేయర్లు ఉండేటప్పటికి దేవుడు అన్నిటినీ చక్కపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ విషయాలు మందిరంలోని కాదు, కానీ ఇతర విషయాల్లో మనం ప్రార్థనలో ఎక్కువసేపు, ప్రభు పనులు ఎక్కువసేపు ఉంటే పోరాటాలు మొదలవుతాయి, ఇబ్బందులు మొదలవుతాయి. నువ్వు ఆదివారం ఇక నుంచి చాలాసార్లు చాలామంది, బ్రదర్ ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుని ఇంక చర్చి మాన అంటాడు, మరుసటి వారమే మానేస్తాడు. ఇక నుంచి నేను వద్దాం అనుకుంటున్నాను బ్రదర్, ఆరాధనకు వస్తాను బ్రదర్, ఏదేమైనా నేను దేవుని దగ్గరికి వస్తానంటాడు, ఇంక మళ్ళీ రాడు. సాతాను పోరాటం మొదలు పెడతాడు. కానీ పౌలు ఏం చేశాడో చూడండి. ఎస్, అటాక్ స్టార్టెడ్. జనాలు తిరగబడడం మొదలుపెట్టారు. 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. ఇప్పుడు వరకు సువార్త పని ఇంకా టఫ్ అయింది. ఇప్పుడు వరకు సువార్తకి ధర్మశాస్త్రం తెలిసినోడికి, 10 ఆజ్ఞలు తెలిసిన వాళ్ళకి, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని తెలిసిన బేసిక్స్ తెలిసినోడికి వాక్యం చెప్పేవాడు అప్పటి వరకు. కానీ ఇప్పుడు అసలు ఏమీ తెలియనోడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు? నేను అన్యజనుల దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఆ అన్యజనులు ఎలాంటి వాళ్ళో మనం 1 కొరింథీ పత్రిక ప్రారంభించినప్పుడు చూస్తాం. వాడికి ఇది తప్పని, ఇది మారల్ ఇష్యూ అని బేసిక్ సెన్స్ కూడా లేదు. ఇది కరెక్ట్, ఇది అమ్మా నీ పొరుగు అనేది ఆశించడం తప్పని కూడా తెలియదు వాడికి. అది కామన్. మారల్ లేని వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతా సువార్త పట్టుకొని. తను దేవుని పని డబల్ చేసుకుంటున్నాడు. చూడండి, సీ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ గాడ్లీ పర్సన్. ఇప్పుడు యూదులు ఇప్పుడు ఎక్కడైనా చర్చిలు ఉన్న చోట చర్చిలు కడతారు, చర్చిలు ఉన్న చోట మందిరాలు కడతారు. కానీ అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యాలు ఎవరికి సరిపోట్లా. కానీ పౌలు చర్చిలు అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు, సమాజ మందిరం అతను రిజెక్ట్ చేసినప్పుడు, అయ్యా మీకు వద్దాపోతే చెప్పండి, నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోతానని పనిని ఎక్కువ చేసుకున్నాడు. చర్చిలో చిన్న పని చెప్తే మనం ఏం చేస్తాం? అయ్యి బాబు అంతా నేనే చేస్తున్నా, అన్ని పనులు నేనే చేస్తున్నా, పనులన్నీ నా మీదే ఉంటాయి. కానీ కొంతమంది, బ్రదర్ ఇంకేమన్నా చేయాలా, చర్చ్ కొరకు నేను ఏమన్నా చేయాలా, లేదా మందిరం కొరకు నేను ఏమైనా చేయాలా, సువార్త కొరకు ఏమన్నా చేయాలా అనేవాళ్ళు తక్కువైపోతున్నారు. నేను చాలా చేస్తున్నాను అనేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ పౌలు చూడండి, పనిని ఇంకా ఎక్కువ చేసుకున్నాడు. ఒక పక్కన డేరాలు కుట్టాలి, పగలు రాత్రి ఆర్డర్స్ ఉంటాయి. మీకు ఎలాగైతే టీమ్ మీటింగ్స్ ఉంటాయో, మీకు ఎలాగైతే డెడ్ లైన్స్ ఉంటాయో, మరి గుడారాలు కుట్టేటప్పుడు కూడా డెడ్ లైన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కస్టమర్కి టైంకి ఇవ్వాలి. ఓ పక్కన కస్టమర్స్ గురించి ఆలోచిస్తూ ఒక పక్కన సేవ చేస్తున్నాడు. మనమేమో ఇది చేస్తే ఇది చేయం, ఇది చేస్తే ఇది చేయం. కానీ పౌలు హౌ బ్యాలెన్స్డ్ హీ ఈస్. ఇప్పుడు అన్య దగ్గరికి వెళ్తే నీకు అసలు డిజైర్ అనేది ఉంటే, ప్రభు కొరకు ఏదన్నా చేయాలని నీకు ఉంటే ఆయన డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, పౌలు విషయంలో అతనికి డిజైర్ ఉంది. దేవుని కొరకు నేను బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభం అన్నాడు. అది ఏ ఊరు వెళ్ళినా అలాగే ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పాల్. ఏదో ఊరు వెళ్ళి ఆ ఊరిలో కలిసిపోలా, ఇంకో ఊరు వెళ్ళి అక్కడోళ్ళతో కలిసిపోలే. కానీ ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా, హీ వాజ్ ఫర్ ద లార్డ్, హీ స్టూడ్ ఫర్ ద లార్డ్, హీ సర్వ్డ్ ద లార్డ్. ప్రభు పరిచర్య చేశాడు. అక్కడికి మనం చూస్తే 7వ వచనంలో
అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతుయు యుస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ ఊరిని కూడా జ్ఞాపకం చేయాలి. అది ఎలాంటి ఊరు మనం చూసాం. ఎంటర్టైన్మెంట్ గాడ్ అని ఉన్న ఊరు అది. సినిమా హీరోలు, చిత్రకారులు, నాటకాలు ఆడేవాళ్ళు పూజింపబడే రోజులు అవి. అలాంటి రోజుల్లో, అలాంటి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న పౌలు, అకుల్ల, ప్రిసిల్ల వారు ఇప్పుడు ప్రభు ఒక అన్యుణ్ణి తీసుకొచ్చాడు. ఎవరతను? 7వ వచనంలో తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చిన. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. సేవలో కొన్నిసార్లు, ప్రభు పనిలో కొన్నిసార్లు కొంతమందిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇతను తన నేషనాలిటీ, యూదులు, తన జాతిని వదిలేసుకున్నాడు. వాళ్ళు నువ్వు ఏంటి ఇలా చెప్తున్నావు, నిన్ను మేము ఊరుకోం అని తన జాతి తన దగ్గరికి వచ్చినప్పుడు సువార్త కొరకు తన జాతిని వదిలేసుకున్నాడు. తన కుటుంబాల్ని, తన జాతిని, తన కల్చర్ని వదిలేసుకొని అన్యులింట్లోకి వచ్చాడు. కానీ మనము ఇంకా కొన్ని పట్టుకుంటూ ఉంటాం. దేవుని మందిరంలో ఉంటూ కులాన్ని పట్టుకుంటూ ఉంటాం. దేవుని మందిరంలో ఉంటూ జాతి కొరకు. ఒక సంఘానికి వెళ్తే అక్కడ ఒక ఎల్డర్, ఆయన ఈజ్ అ మెంబర్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట. ఆయన సంఘంలో పెద్ద. చూడండి, తన క్రీస్తులో కులం లేదు. మనందరం క్రీస్తులు ఎవరము? యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, మనందరం ఆయన శరీరంలో సభ్యులం, అవయవాలం. క్రీస్తు శరీరం, ఇది ఒక కుటుంబం, సంఘమే ఆయన కుటుంబం. కానీ పౌలు సువార్త కొరకు తన జాతిని వదిలేసుకుని అన్యజనుల ఇంట్లోకి వచ్చి సువార్త అల్టిమేట్గా పౌలుకి సువార్త తప్పించి వేరే కాన్సన్ట్రేషన్ లేదు. సువార్త తప్పించి వేరే ఉద్దేశాలు లేవు. సువార్త చెప్పాలి, సువార్తను ప్రకటించాలి, అదే అతని ఉద్దేశం. మనం అలా జీవిస్తున్నామా ఈ బే ఏరియాలో? తర్వాత మనం చూస్తే అక్కడ ఒక అన్యుడు వచ్చాడండి ఫస్ట్. తర్వాత మళ్ళీ దేవుడు ఊరుకోడు. చూడండి, తను ఏది కోల్పోతున్నాడో అది ఇస్తాడు, ఇప్పుడు 8వ వచనానికి రండి. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విశ్వాసముంచి బాప్తీసము పొందిరి. తన పనిని వదలలేదు. ఇంకా నీ ఇంట్లో, నీ బంధువుల్లో రక్షణ పొందిన వాళ్ళు ఉంటే నువ్వు చెప్పవలసిన బాధ్యత నీది, సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీది. యేసు ప్రభు గురించి చెప్తే ఒకరోజు ప్రభు పనిచేస్తాడు. పౌలు అక్కడ తన జాతిని వదిలేసినప్పుడు ఇతను ఎవరితను? క్రిస్పస్ రాలేదు. అతను వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి క్రిస్పస్ హృదయంలో దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. సమాజపు మందిరపు అధికారి ఆయన, ఆ జ్యూవిష్ అసోసియేషన్కి, జ్యూవిష్ కమ్యూనిటీకి పెద్ద క్రిస్పస్. కానీ తన ఇంటి వారందరితో కూడా సమాజ మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? పౌలు దగ్గరికి, సువార్త దగ్గరికి, సత్యం దగ్గరికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు బే ఏరియాలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ప్రభు నిన్ను ఈ ఊరిలో పెట్టాడు. మీరు గమనించండి, పౌలు, అకుల్ల, ప్రిసిల్ల ఈ ఊరిలో, ఈ పాపపు పట్టణములో 1 సంవత్సరము 6 నెలలు ఉన్నారు అంతే. 1 year 6 months ఉన్నారు. ఎంత పని చేశారో చూడండి, ఎంత పని. అంటే వాళ్ళు కొరింథులో కలిసిపోలా, కొరింథులో ప్రభువు కొరకు నిలబడ్డారు. ఎంత పని, ఎంత సంఘం. అన్యుడు దేవుని నమ్ముకున్నాడు, తీతు అనే అతను దేవుని నమ్ముకున్నాడు, క్రిస్పస్ అనే యూదుడు దేవుని నమ్ముకున్నాడు. ఇంకా చాలామంది ప్రభువుని విశ్వసించి, ఆ మాట ఎంత చక్కటి మాట అంటే, అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఎన్నాళ్ళైంది మనం వచ్చి? ఎన్నాళ్ళు ప్రభు నిన్ను ఈ ఊర్లో ఒక పర్పస్ కోసం పెట్టాడు. నిన్ను ఇండియాలోనే ఉండనివ్వచ్చు, కానీ నిన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇక్కడ ఒక పని ఉంది నీకు, ఇక్కడ ఒక పని చేయడానికి ప్రభు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం కొరింథులో కలిసిపోతున్నామా? కొరింథు కల్చర్లో ఇమిడిపోతున్నాం? మన పిల్లలకి కొరింథు కల్చర్ని పాలు పోసినట్టు పెంచుతున్నామా? కొన్ని నెలల క్రితం చెప్పాను నేను, ఒక చైనా సంఘానికి వెళ్ళినప్పుడు 200 మంది తల్లులు, బిడ్డలు, ఫ్యామిలీస్గా సండే మార్నింగ్
నాకు తర్జుమా చేసేవాడు చైనీస్ అబ్బాయి, వాడు బర్క్లీలో చదువుతున్నాడంట. వాళ్ళు ఆ కల్చర్ని, దైవిక భయాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. కానీ ఈరోజు మనం ఈ పట్టణాలకు వచ్చి మన పిల్లలు ఈ పట్టణస్తుల్లాగా అయిపోవాలని కోరుకుంటున్నామా? మన పిల్లలు క్రీస్తు కొరకు నగరానికి చెక్కిన శిల్పాల్లా ఉండాలని మనం కోరుకుంటున్నామా? కుటుంబాలుగా అక్కడ అతను క్రిస్మస్ కుటుంబంగా దేవుని దగ్గరకు వచ్చేసాడు. ఫ్యామిలీగా దేవుని మందిరంలో ఆయన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు ఒక చోట ఉంటే బిడ్డలు ఒక చోట. మనం ఏమి నేర్పిస్తూ ఉన్నాం? తర్వాత మనం చూద్దాం 8వ వచనం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా. చాలాసార్లు కొన్నిసార్లు బ్రదర్ నాకు ప్రభు సన్నిధి కనబడట్లా, ప్రార్థన చేస్తున్నాను కానీ లైఫ్ లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదువుతున్నాను కానీ నాకు తృప్తి ఉండట్లేదంటే నువ్వు పని చేస్తే తృప్తి వస్తుంది. ఇక్కడ ఎంత పని చేస్తే దేవుడు స్వరాన్ని పౌలు అంటున్నాడు. ఎంత పని చేశాడు పౌలు, దేవుని రాజ్యం కోసం ఎంత నిలబడ్డాడు పౌలు. దేవుని రాజ్యం కోసం చేతులతో కష్టపడుతున్నాడు, టెంట్ మేకింగ్ చేస్తున్నాడు, ఒక పక్కన స్వార్థ పని చేస్తున్నాడు, ఒక పక్కన ఎదురాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఒక పక్కన వ్యతిరేకస్తులు ఎక్కువ అవుతున్నారు, ప్రభువుని నమ్ముకుంటున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు. ఇంత పని చేశాక 9వ వచనంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడు. ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు? ఆయన మాట్లాడే దేవుడే. కొన్నిసార్లు పరిశుద్ధత ఉన్నప్పుడే ఆయన మాట్లాడతాడు అనిపిస్తుంది నాకు. ఏలి తిండిపోతాడు అయిపోయాడు, కొడుకులు వాయు వరుసలు, ఇమ్మోరల్ లైఫ్, సెక్షువల్ ఇమ్మోరాలిటీతో వాళ్ళు ఉంటున్నారు. ఆ సమయంలో సమూయేలు ఒక స్వరాన్ని విన్నాడు. ఏమని వింటున్నాడు? సమూయేలు అనగానే లార్డ్ దై సర్వెంట్ హియర్. పాపము నీ చుట్టూ ఉన్నప్పుడు ఆ సమూయేలు అబ్బా పాస్టర్ గారి పిల్లలు ఇలా బతుకుతున్నారు, నేను కూడా అలా బతికేస్తానని వెళ్ళిపోలా. పాస్టర్ గారికి ఆయన తిండి వీటి మీద ఉంది ఫోకస్, నేను అలా అయిపోలేదు. కానీ సమూయేలు హీ ప్రొటెక్టెడ్ హిజ్ లైఫ్. చిన్న బాలుడైన సమూయేలు పాపంలో పడకుండా, ఆ హన్నమ్మ ఏమి పెంచిందో నాకు తెలియదు కానీ అది మన పిల్లలైతే చూసిన దాన్ని లాక్కుంటాం. కావాలంటే మనం తల్లిదండ్రులు మనం వాళ్ళకి కావాల్సింది ఏది అడిగితే అది ఇస్తాం. కానీ ఆ హన్నమ్మ చుట్టూ పాపము, అలాంటి మందిరంలో ఏ తల్లి పెట్టదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన పిల్లల్ని అలాంటి స్కూల్లో జాయిన్ చేయము, అలాంటి కమ్యూనిటీలో మనం ఉంచాం. కానీ అలాంటి కమ్యూనిటీలో సమూయేల్ ఈజ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమూయేలు దేవుని స్వరాన్ని వింటున్నాడు. పౌలు ఇలాంటి కొరింథీ పట్టణంలో ఎవరన్నా దేవుని స్వరం అనే కాన్సెప్ట్ ఆలోచించండి. ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, వ్యభిచారము, ఇలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి పట్టణములో, అలాంటి భ్రష్టత్వంలో ఉన్న విలువలు లేని సమాజంలో, అలాంటి ఊరిలో పౌలు ఏం వింటున్నాడు? దేవుని స్వరం. అదే అసలు అంతకంటే ఏం కావాలి? 9వ వచనంలో నీవు ప్రభువు ద లార్డ్, నీవు భయపడక మాటలాడు, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హానియు చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. వెన్ ఈస్ ద లాస్ట్ టైం వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? కొన్నిసార్లు అది పౌలు విషయంలో అలా జరిగింది. కానీ ఈరోజు దేవుడు తన సత్యవాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. దేవుని వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు వెన్ ఈస్ ద లాస్ట్ టైం ఇట్ స్పోకెన్ టు యూ? నీతో ఎప్పుడు చివరిగా మాట్లాడింది? నిన్ను ఎప్పుడు ధైర్యపరిచింది? నువ్వు ఆయన పని చేస్తే ధైర్యం వస్తుంది. పని చేయనివాడికి మేనేజర్ మాట్లాడతాడా? పని చేసేవాడితో ఎక్కువ మేనేజర్ మాట్లాడతాడా? చెప్పండి. మీరు అందరూ ఆఫీసుల్లో పని చేస్తారు. బాగా పని చేసేవాడితో మేనేజర్ ఏం చేస్తాడు? కమ్యూనికేట్ చేస్తాడు, ఇంకా అప్రిషియేట్ చేస్తాడు. పని చేయనివాడిని తిడతాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ పనిచేసే పౌలు, కొరింథీలో దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్న పౌలుతో CEO ఆఫ్ దట్ కంపెనీ ఆఫ్ హెవెన్ మాట్లాడి, ఇంకా చెయ్యి, ఏం కాదు నేను ఉన్నాను అంటున్నాడు. ఏమా ప్రోత్సాహం! తర్వాత మనం చూస్తే 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఒక్క మాట అండి,
ఈరోజు మనకి దేవుడు 66 పుస్తకాల్లో ఎన్నో వాగ్దానాలు మనకి ఇస్తాడు. కానీ పౌలుకు ఒక్క వాగ్దానమే ఆ పాపపు పట్టణంలో, నేను ఉన్నాను పౌలు, ముందుకెళ్ళిపో, నీ మీద ఎవడు దాడి చేయడంటే పౌలు 1 సంవత్సరం 6 నెలలు ప్రభు పని చేశాడు ఆ పట్టణంలో. దేవుని కొరకు బ్రతికాడు. అకుల్లా, ప్రిసిల్లా వీళ్ళు ముగ్గురు. తర్వాత దేవుడు తీతుని తీసుకొచ్చాడు, ఆ తర్వాత తిమోతిని తీసుకొచ్చాడు, తర్వాత టైటస్ని తీసుకొచ్చాడు, తర్వాత క్రిస్మస్ని తీసుకొచ్చాడు. ఫ్యామిలీస్ యాడ్ అయ్యారు, పీపుల్ యాడ్ అయ్యారు. బట్ వెన్ దే ఎంటర్డ్ ద సిటీ, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద సిటీ? ఎపిక్యూరియనిజం. నీ ప్లెజర్స్ని అన్వేషించు, నీకెందులో సంతోషం ఉంటే అందులోకి వెళ్ళు. నువ్వు మొరాలిటీ గురించి విలువల గురించి ఆలోచించుకో. అలాంటి పట్టణంలో ముగ్గురు దేవుని బిడ్డలు అసలు ఆ పట్టణాన్ని మార్చేస్తున్నారు. అలాంటి పట్టణంలోనికి దేవుని స్వరం వచ్చింది. అది జడ్జిమెంట్ కాదు, దట్ ఈస్ ఎంకరేజింగ్. పౌలుని ఎంకరేజ్ చేస్తూ ఉంది. అయ్యా నా పని చేయి, ముందుకెళ్ళు, భయపడకు. అప్పుడు పౌలు ఇంకా వారి మధ్య దేవుని వాక్యమును See how it began. 3వ వచనంలో తర్కించుచు ఒప్పించుచు నుండి తర్వాత స్టెప్స్ చూడండి. ఫస్ట్ తర్కించాడు, బ్రదర్స్తో డిస్కస్ చేశాడు. బ్రదర్ యేసుప్రభుని నమ్ముకోండి బ్రదర్ అన్నాడు. ఎందుకు నమ్ముకోలేదంటే వాళ్ళని ఒప్పిస్తున్నాడు. అంటే ద లెవెల్ ఆఫ్ హిస్ ప్రీచింగ్ చూడండి. తర్కించుచు ఒప్పించు నుండి సెకండ్ స్టేజ్ ఏంటి? సాక్ష్యం ఇచ్చే దగ్గరికి వచ్చాడు. చివరిగా 11వ వచనానికి వచ్చేటప్పటికి వాక్యమును ద లెవెల్ ఎలా పెరిగిందో చూడండి. చిన్నగా మొదలు పెట్టండి. మిమ్మల్ని ఏమి ప్రసంగాలు చేయమంటలా, మిమ్మల్ని మీ ఆఫీసులో ప్రార్థనా కూడికలు పెట్టమంటలా. ఒప్పించండి, తర్కించండి. మీరు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నారని అడగండి. వాళ్ళు నువ్వు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారంటే జస్ట్ ఒప్పించండి. నువ్వు నమ్మిన విశ్వాసాన్ని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దానికి పాస్టర్ గారిని పిలిపించిన అవసరం లేదు, సేవకుల్ని పిలిపించిన వాళ్ళని. నీ ఆఫీసులో నువ్వే గాడ్లీ వర్క్. నీ ఆఫీసులో లోకంలో క్రికెటర్స్ని పూజిస్తూ, హీరోల్ని పూజిస్తూ, కులాన్ని ప్రేమిస్తున్న వారి మధ్య ప్రభు నిన్ను ఒక గాడ్లీ మ్యాన్గా పెట్టాడంటే అక్కడ నువ్వు ప్రభువుని ఒప్పించు, తర్కించు, తర్వాత సాక్ష్యం చెప్పు. తర్వాత ఐ థింక్ ఇన్ సిస్కో సంబడి స్టార్టెడ్ ఎ ప్రేయర్ గ్రూప్. క్రైస్తవులు అందరూ కలిసి ఆ కంపెనీలో ప్రేయర్ ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. మేబీ అది బిగాన్ విత్ స్మాల్ థింగ్స్. నీ ఇల్లు ఓపెన్ చేయండి, ప్రభువు గురించి మీ ఇల్లు చెప్పండి. నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ ఇల్లు, నీకు ఫర్నిచర్ ఎందుకు ఇచ్చాడు? అది అలా ఉండడానికే బ్రదర్, 30,000-40,000 తర్వాత మళ్ళీ కొత్తది వచ్చినప్పుడు మారుస్తుంది. దానికోసం కాదు. నీ ఫర్నిచర్ కింగ్డమ్ కోసం, నీ ఇంట్లో వస్తువులు కింగ్డమ్ కోసం, నీ ఉద్యోగం కింగ్డమ్ కోసం, మన దగ్గర మన డబ్బులు, మన సేవింగ్స్ అన్నీ కింగ్డమ్ కోసమే. అలా బతికారు కాబట్టి అసలు అలాంటి సిటీ లాస్ వేగస్ మారడం మనం ఆలోచించి, లాస్ వేగస్లో అలాంటి పట్టణంలో మందిరాలు ఉండడం మనం కలగనమా? ఉన్నాయనుకోండి, బట్ ఇమాజిన్ అలాంటి పట్టణంలో, అలాంటి భ్రష్టత్వంలో ఉన్న సిటీస్లో దేవుని కొరకు నిలబడిన 3 గాడ్లీ పీపుల్. ఆ తర్వాత 12వ వచనానికి వస్తే, గలియోను అకాయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడల నేను మీకు సహనముగా వినుట న్యాయమే. ఇది ఒక ఉపదేశము, పేర్లను మీ ధర్మశాస్త్రము గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూసుకొనిడి. ఇలాంటి సంగతులు విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి. ఇప్పుడు పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఊరు ప్రెసిడెంట్ అయిన గలియోను దగ్గరికి, అతను అకాయా రీజియానికి నాయకుడు, పొలిటికల్ నాయకుడు. అతని దగ్గరికి ఈ పౌలుని జైల్లో పెట్టించాలి, వీడు మత మార్పిడి చేస్తున్నాడు, వీడు సువార్త ప్రకటిస్తున్నాడు, మన దగ్గర చాలామంది లాక్కెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అయ్యే రోజులు, అప్పుడు అయ్యే రోజులు. ఇప్పుడు అవే దినాలు, అప్పుడు అవే దినాలు. కానీ పౌలు నిలబడ్డాడు. కానీ దేవుడు పొలిటికల్ లీడర్ని, జడ్జి గారి నోరు, ఇలాంటి నా దగ్గర తీసుకురాకండి, ఇలాంటి నా దగ్గర చెప్పొద్దు, అవి మీరే పడండి అంటే, మీరు ఆ నెక్స్ట్ వచనం చూస్తే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, 16వ వచనంలో, వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను. అప్పుడు అందరూ సమాజపు మందిరపు అధికారి అయిన సొస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి.
క్రిమినల్ మైండెడ్ పీపుల్ వీళ్ళు ఏం చేశారంటే, ఇది గిలియోన్ ఏమన్నాడంటే, ఇది గొడవైనా, అన్యాయమైనా, క్రిమినల్ అయినా, లేదంటే లా సంబంధించిన విషయాలు అయితే నాకు అవసరం, కానీ మీ రిలీజియస్ థింగ్స్ నా దగ్గరికి ఎందుకురా తీసుకొస్తారంటే, వీళ్ళు ఎంత క్రిమినల్ పీపుల్ అంటే, కావాలని అక్కడున్న, మన భాషలో చెప్పాలంటే యూదా పాస్టర్ గారిని, లేదంటే యూదా మత అధికారిని అందరూ కలిసి కొట్టేశారు. అంటే అక్కడ దెబ్బలాట క్రియేట్ చేశారు, అక్కడ గొడవని క్రియేట్ చేశారు. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ పొలిటికల్ లీడర్ వచ్చి దీన్ని ఆపి దీనికి కారణం ఏంటని చేస్తాడని, కావాలని గొడవలు కొట్టుకొని, కావాలని వాళ్ళు ఒక ప్రాబ్లంని క్రియేట్ చేస్తే, అప్పుడు దేవుడు చేసిన కార్యం చూడండి. అదే 17వ వచనంలో, అయితే గిలియోను వీటిలో ఏ సంగతిని గూర్చియో లక్ష్య పెట్టలేదు. ఆయన మాట ఇచ్చాడంటే, సమస్య ఏంటంటే మనం భయపడిపోతున్నాం. సువార్త చెప్పడానికి భయం, మనకి యేసు ప్రభు గురించి చెప్పడానికి భయం. గత మంగళవారం నాతో ఒక ఆయన వస్తాడు, 81 ఏళ్ళు, ఆయన పేరు వర్న్. ఆయన ముసలాయన, కానీ సువార్త ప్రకటించాలని తపన. నాతో వస్తానంటాడు, పైగా ఎలా వస్తాడు, ఆయన మ్యాజిక్ చేస్తానంటాడు. మ్యాజిక్ చేసి నేను యేసు ప్రభుని చెప్తానంటాడు. పాప పెద్ద 80 ఏళ్ళోడు మ్యాజిక్ చేస్తే అవతలోడికి అన్నీ తెలిసిపోతాయి. ఈ 4 పజిల్స్ తెస్తాడు, అందులో ఇదేదో చెప్పండి అంటాడు. అందులో ఏంది పాప, వాళ్ళు పాప పెద్ద అని ఎందుకులే వీటితో వాదని, వాళ్ళు పాప చాలా పేషెంట్గా ఉంటారు. మొత్తం స్వార్థ అంతా చెప్తాడు. 80 ఏళ్ళ వయసులో సైకిల్ తొక్కుంటూ కాలేజీకి వచ్చి నాతో కలిసి ఆయన యొక్క సువార్త, వచ్చిరాని మ్యాజిక్, ఒక సొల్యూషన్ తెస్తాడు, అది డబ్బాలో పోస్తాడు. రక్తం చూసారా ఎలాగైతే తెల్ల నీళ్ళగా మారింది అంటాడు. అక్కడ మొత్తం కనబడిపోద్ది. ఇక్కడ ఆయన ప్యాషన్, హిస్ ప్యాషన్. ఆయన వద్దని ఎప్పుడు అన్నావు. నాకు ఆ పెద్ద ఆయనతో వెళ్ళి సువార్త చెప్పాలన్నా కొంచెం అక్కడ నవ్వులాటగా ఉండదు. అంటే విద్యార్థులు వీళ్ళు మహాజ్ఞానులు, న్యూరోఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, యూనివర్సిటీలో సువార్త. కానీ అతను ఆ ప్రయాస చూడండి. మేము ఒకరి తర్వాత ఒకరి తర్వాత సువార్త. 7వ అబ్బాయి, ఒక మెక్సికన్ అబ్బాయి, ఇతను సువార్త చెప్పాక ప్రభువుని అంగీకరించాడు. 81 ఏళ్ళ వయసులో అతని ప్రయాస. దేవుని రాజ్యం కొరకు నేను బ్రతకాలి, ఆయన చాలా జాబులు చేశాడు, కానీ చివరి దినాల్లో కూడా ఇప్పటికీ పని చేసుకుంటూ, ఇప్పటికీ ఆయన పార్ట్ టైం జాబులు అక్కడెక్కడ చేసుకుంటూ, వచ్చిందంతా మిషన్స్ పంపుతూ సువార్త ప్రకటిస్తే వ్యక్తులు, నాకు అనిపించి సాక్రమెంటోలో ఒక 30 మంది అలాంటి వాళ్ళు ఉంటే ఊరే మారిపోద్దేమో. ఈ ఊరిలో ఒక 40 మంది అలాంటి వాళ్ళు ఉంటే ఈ ఊరు మారిపోద్దేమో. కానీ మనం ఎలా ఉంటున్నాం? అయితే కిందకి వెళ్దాం. 18వ వచనంలో, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ఏంటి గుండు కొట్టించుకున్నాడు ఏంటి పౌలు అని అనకండి. ఇక్కడ అతను ఇంకా యూద ఆచారాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడ గుండు కొట్టించుకోవడం కాదు, జుట్టు కత్తిరించుకోవడం కాదు, హిస్ కమిట్మెంట్ టు ద లార్డ్. ఎంత పరిచర్య చేసిన పౌలు తన వ్యక్తిగత కమిట్మెంట్ దేవుడి దగ్గర. చాలాసార్లు వాక్యం ఎక్కువ చెప్పినా, పరిచర్య ఎక్కువ చేసిన భయం వేస్తుంది మాకు. కొన్నిసార్లు మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, లేకపోతే పెట్రోల్ కొట్టించుకోలేదనుకోండి, ఆ బండి కదలదు. మేము వాక్యం చెప్పినా నాకేం అనిపించదు. కొన్నిసార్లు మళ్ళీ వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి, బండి వెళ్తూ ఉంటుంది, సడన్గా పెట్రోల్ లెవెల్ తగ్గానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? బంకుకి వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ ఇంధనం వస్తేనే బండి మళ్ళీ ముందుకు వెళ్తుంది. పౌలు చూడండి ఎంత పరిచర్య చేశాడు. అన్యులు దేవుని నమ్ముకున్నారు, యూదులు దేవుని నమ్ముకున్నారు. పొలిటికల్గా ఫైటింగ్ జరుగుతుంది, ఇటు తన జాతి వారితో ఫైటింగ్ జరుగుతుంది. ఇంత పని చేసినప్పుడు మళ్ళీ అతనికంటూ ప్రభుతో కమిట్మెంట్ వదులుకోలే. ప్రభు దగ్గర ఒక మొక్కుబడి, తన పర్సనల్ లైఫ్లో దేవుడిని వదులుకోలే. కొన్నిసార్లు దేవుడి పని ఎక్కువ చేస్తే దేవుడిని పక్కన పెట్టేస్తాయి. కానీ పౌలు ఈ కొరింథులో ఇంకా 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 ముత్యాలు మనం నేర్చుకోబోతున్నాం, ఇంకా డైమండ్స్ మనం తీసుకోబోతున్నాం. ఇది జస్ట్ ఆ చర్చ్ ఎలా స్టార్ట్ అయిందో మనం చూస్తాం. అలాంటి పట్టణంలో, అలాంటి పాపం ఉన్న ప్రదేశంలో, సెక్షువల్ ఇమ్మొరాలిటీ విలువలు లేని ప్రాంతంలో ప్రభు కొరకు నిలబడిన ఈ 3 వ్యక్తులు. పౌలు అంత పని చేసిన తన పర్సనల్ లైఫ్లో ప్రేయర్ ఉంది, తన పర్సనల్ లైఫ్లో దేవుడితో కమిట్మెంట్ ఉంది. కొన్నిసార్లు సేవ ఎక్కువ చేస్తే
పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది, చాలామందికి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కానీ రెండు బ్యాలెన్స్ చేసుకొని కొరింథులో ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన పౌలు. అకుల్ల ప్రిస్కిల మీకులాగా బతుకు తెరువు కోసం అమెరికాకు కొరింథుకు వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు జాబ్ చేసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు. కానీ ఎవరి కొరకు చేశారు? ఆ డబ్బులు ఎవరి కొరకు సంపాదించారు? అది దేవుని రాజ్యం. వర్క్ గాడ్ కాదు, నువ్వు వర్క్ ఈజ్ ఫర్ గాడ్. నువ్వు చేస్తుంది ప్రభు కొరకు, అంతే. మన ఉద్యోగం, మన ఇల్లు, మనకి లోకస్తులకి ఆ వ్యత్యాసం అనేది నీ ఇంట్లో ప్రారంభమైతే నీ ఇల్లు కొరింథు పట్టణంలో ఒక అకుల్ల ప్రిస్కిల్ల ఇల్లులాగా అవుతుంది. లేదంటే కొరింథింటికి నీ ఇంటికి సంబంధం ఏమి ఉండదు. నీ ఇల్లు కొరిందే, అవతల ఇల్లు కొరిందే. కానీ ఇది దేవుని ఇల్లు అంటే అకుల్ల ప్రిస్కిల్ల ఒక పౌలులాగా ప్రభువు, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్య సువార్త మనం దేవుని ఈ ప్రకటించినప్పుడే నీ ఇంటిలోకి అన్యులు వస్తారు, నీ ఇంటిలోకి యూదులు వస్తారు, నీ ఇంటిలోకి యువర్ హౌస్ విల్ బి ఎ యూనివర్సల్ హోమ్. నువ్వు ప్రత్యేకంగా ఇప్పుడు ట్రెండ్ మొదలైంది, మా ఇల్లు హౌస్ టూర్లు అని వీడియోలు పెడుతున్నారు, ప్రతిదీ మొదలైంది. నీ ఇల్లు హౌస్ టూర్, వాళ్ళే వస్తారు నీ ఇంట్లో సువార్త అనేది ఉంటే. హౌస్ టూర్లు చేయని అవసరంలా, ప్రజలే నీ ఇంటికి వచ్చి నీ దగ్గర ఉన్న క్రీస్తుని తెలుసుకొని వాళ్ళు దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము కొరింథుతో కలిసిపోయామా, లేదా పౌల్లాగా ప్రత్యేకంగా దేవుణ్ణి కలిగి ఉన్నామా? కొరింథులో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబం ఉంది. పౌలు అన్నీ ఉన్నా, అకుల్ల ప్రిస్కిల్ల వాళ్ళ ముందు అంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, వాళ్ళ ముందు అన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉన్నా, మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉన్నా, వాళ్ళు అక్కడికి పరుగులెట్లా, వాళ్ళు క్రికెట్ గేములకి వెళ్ళా, వాళ్ళు క్రీడ చూడండి, అన్నీ జరుగుతున్నాయి ఆ పట్టణంలో. పౌలు, అకుల్ల ప్రిస్కిల్ల అలాంటి ప్రదేశాలకు వెళ్ళారని ఒక్క మాట ఉందా? వాళ్ళ చుట్టూ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, వాళ్ళ చుట్టూ ఒలింపిక్స్ లాంటి క్రీడలు జరుగుతూ ఉన్నాయి, సూపర్ బౌల్ జరుగుతున్నాయి, వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్నాయి. అయినా సరే వాళ్ళ పని మాత్రం దేవుని రాజ్యం, వాళ్ళ ఉద్దేశం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఉండాలి, కానీ ఈ కల్చర్కి మనం కలిసిపోకూడదు. కొరింథు లాంటి పట్టణంలో దేవుని కొరకు